శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 346వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. అర్జునుడు నిన్న అడిగినటువంటి 3 ప్రశ్నలు అడిగాడు. ఆ 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న గుణాతీతుని లక్షణాలేంటి అని అడిగారు స్వామిని. దానికి ఆయన సమాధానం నిన్నటి ఎపిసోడ్లో చెప్పారు. ఈరోజు గుణాతీతుని యొక్క ఆచారం ఏంటి, ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అన్నటువంటి రెండవ ప్రశ్నకు భగవంతుడు 23, 24, 25 3 శ్లోకాలలో గుణాతీతుని యొక్క ఆచారాన్ని గురించి చెప్పబోతున్నాడు వివరణ. 23వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే అంటున్నారు స్వామి. అర్జున, ఎవరైతే ఉదాసీనునిలాగా ఆసీనుడై ఉంటాడో, గుణాల చేత ఎవడైతే చెలింపడో, త్రిగుణాల చేత ఎటువంటి చలనము లేకుండా ఉంటాడో, గుణాలలో ప్రవర్తిస్తున్నాయనేటువంటి ఒక నిశ్చయంతో ఎవరైతే ఉంటాడో, ఎవడైతే తన స్వరూపంలో స్థితి నుంచి ఎట్టి పరిస్థితిలోనూ జారడో, ఎప్పుడూ కూడాను జారడో, అటువంటి వాడు గుణాతీతుడు అని చెప్తున్నాడు అనమాట. ఇందులో మొట్టమొదటి లక్షణం ఏంటి? ఉదాసీనుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారనుకోండి, ఏ పక్షానికి చెందకుండా తటస్థంగా ఎవరైతే ఉంటారో వారిని ఉదాసీనుడు అని అంటాము. ఇప్పుడు ఈ ఉదాసీనునికి ఒకని యందు రాగం కానీ మరొకటి యందు ద్వేషం కానీ ఉండదు. అలా రాగము ద్వేషము ఉంటే అతడు ఉదాసీనుడు అనబడడనమాట. అలాగే గుణాతీతుడు కూడా మామూలుగా ఉత్తమ గుణాలలో రాగం చూపడు, అదేవిధంగా నికృష్ట గుణాలతో ద్వేషం చూపడనమాట. అంటే గుణాతీతునికి కూడా రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఇప్పుడు అంతా మిథ్యే అయినప్పుడు ఒకటి రాగము మరొకటి ద్వేషము అనేది అసలు రాదు కదా. అసలు రాగం ఏమిటి, ద్వేషం ఏమిటి? మిథ్య అనేటువంటి భావంలో ఉన్నటువంటి గుణాతీతునికి రాగం అని కానీ ద్వేషం అని కానీ ఆ భావాలే ఉండవన్నమాట. ఇక్కడ ఉదాసీనుడు అంటే మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. కర్తృత్వాభిమానం లేనివాడు అని అర్థం. నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం లేనివాడని. అంతేకాని స్తబ్దుగా జడంగా మొద్దులాగా పడి ఉండేవాడిని, మామూలుగా అయితే లోకంలో ఇట్లాంటి వాడిని మొద్దుగా స్తబ్దుగా బండలాగా ఉండేవాడిని ఉదాసీనుడు అంటుంటారు. శ్లోకంలో వాడుకలో ఉంది ఆ మాట. కానీ గుణాతీతుడు స్తబ్దుడు కాదు, జడుడు కాదు. కాబట్టి జడుడు స్తబ్దుడు కాదు అని సూచించడానికి ఇక్కడ ఏంటంటే గుణాతీతుని ఇక్కడ ఏమిటంటే ఉదాసీనుని వలే అనేటువంటి ప్రయోగం చేయబడింది అన్నమాట. ఉదాసీనుని వలె అని ఎందుకు చెప్పబడిందంటే, వీడు జడుడు కాదు, ఉదాసీనుడు, వాడు ఆ యొక్క బండ మనిషి కాదు అనేటువంటి సూచించడం కోసం అనమాట. స్తబ్దుడు కాదు, జడుడు కాదు అని సూచించడం కోసం వలె అనేటువంటిది వాడబడింది అనమాట. ఇప్పుడు అద్దం చూడండి, ఉదాసీన భావానికి అద్దాన్ని మనం మంచి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అద్దం ముందు మంచి వస్తువు పెట్టినా దాని యొక్క మంచి దానికి అంటుకోదు, చెడ్డ వస్తువుని పెట్టినా దాని యొక్క చెడ్డ అద్దానికి అంటుకోదన్నమాట. దానికి రాగము లేదు, ద్వేషము లేదు. అద్దంలాగే గుణాతీతుని పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. సరే, ఉదాసీనుడు అంటే ఇంకో మరో అర్థం కూడా ఉంది. అదేంటంటే ఆసీనః, ఉదాసీనః, పైన కూర్చుని ఉండేవాడు అని అర్థం. అంటే బ్రహ్మస్వరూపుడై ఉండేవాడు అని కూడా అర్థం ఉందన్నమాట. శృతిలో కూడా ఒక వాక్యం ఉంది, సాక్షి చేతసా కేవలం నిర్గుణశ్చ అనేటువంటి ఆ వాక్యం. ఇందులో చెప్పిన కేవలం అనే భావం కూడా ఉదాసీను భావానికే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఉదాసీనుని యొక్క మా లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. ఇక గుణాలకు సంబంధించినటువంటి సుఖ దుఃఖ వికారాలు ఎవరిని కదిలించవో, గుణాల వలన
సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ సుఖ దుఃఖ వికారాలు ఎవరినైతే కదిలించవో, ఎవరినైతే స్వరూప స్థితి నుంచి వాడిని జారిపోకుండా అలాగే నిలబెడతాయో, సుఖమైన దుఃఖమైన వాడు ఏ విధంగా చెలించడో అటువంటి వాడు గుణాతీతుడు. మామూలుగా ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడాను దృశ్య రూపము జడ రూపము అయినటువంటిది ఈ ప్రపంచం. స్వప్నంలాగా ఇది మిథ్యా మాత్రం ఈ ప్రపంచం. ఆ తాడు మీద పాములాగా పరమాత్మ మీద ఉన్నటువంటి ఆరోపితమైనటువంటిదే ఈ ప్రపంచం అన్నమాట. కాబట్టి ఇటువంటి ప్రపంచాన్ని ఎలా చూస్తుంటాడు? ఆత్మనైనటువంటి నేను ద్రష్టనే, నేను స్వయం జ్యోతిని, నేను ఎటువంటి వికార రహితుణ్ణి, నాకేం ద్వైత భావాలేమీ లేనివాణ్ణి అని నిశ్చయించుకుని స్థితుడై ఉంటాడే వాడు గుణాతీతుడు. అర్థమవుతుందా? సుఖదుఖాలకు వికారాలకు చెలించడు. అతను సాక్షీభూతమైనటువంటి ఆత్మ చైతన్యంగా భావిస్తూ ఆత్మలో స్థితుడై ఉంటాడు. ఏ చిన్న విషయానికి కూడాను కదిలిపోయేవాడు ఎవడంటే అజ్ఞాని. బెదిరిపోతూ ఉంటాడు వాడు, తన యొక్క ఆ సమత్వాన్ని కోల్పోతూ ఉంటాడు. కానీ గుణాతీతుని పరిస్థితి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ద్వంద్వాలు వచ్చినా కూడాను ఏమాత్రము చెలించడు గుణాతీతుడు. చూడండి, మన శ్వాస లేకపోతే చిన్న అల పర్వతాన్ని ఏమాత్రం ఎలాగా కదిలించదో అలాగా ఈ గుణాతీతుడు ఎటువంటి సుఖదుఖాలకు కానీ వేటికి కూడాను చెలించక సమత్వాన్ని అతను చూపుతూ ఉంటాడనమాట. అర్థమవుతుందా? చూడండి, పెద్ద పెద్ద తుఫాను గాలికి మామూలు దేవదారు గట్టి బాగా దేవదారు మాను ఏం చేయలేవు, చిన్న చిన్న వృక్షాలు ఎలాగ పడిపోతాయి. అలాగే అజ్ఞాని చిన్న చిన్న సుఖదుఖాలు మొదలైన వాటికి కూడాను వాడు కుదేలైపోతుంటాడు. కానీ గుణాతీతుడు మాత్రము ఏమాత్రము తన స్థితి నుంచి అతను జారిపోడు. సరే, ఇలాగా ఇప్పుడు మేఘాలకు పైన ఉన్నటువంటి సూర్యుడిని, మేఘాల నుండి పుట్టినటువంటి మెరుపులు కానీ, ఉరుములు కానీ, పిడుగులు కానీ, వర్షాలు కానీ ఎలా బాధించవో, త్రిగుణాలు దాటినటువంటి ఆ మనసుకు ఆవల ఉన్నటువంటి ఆత్మయందు స్థితుడై ఉన్నటువంటి యోగి పింగోడైనటువంటి ఈ యొక్క గుణాతీతుని ఏమాత్రము ఎటువంటి ఆపత్తు కూడాను చెలించడు. వీడు ఆత్మయందే స్థిరంగా ఉంటాడు. విపత్కర పరిస్థితులు అన్నీ కూడాను మనసుకు చెందినవి, గుణాలకు సంబంధించినవి, అంతేగాని ఉపాధికి చెందినవి. ఈ సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడాను అనాత్మ సంబంధమైనవి, మనసుకి చెందినవి, గుణాలకు సంబంధించినవి తప్పితే ఆత్మకు ఏమాత్రం సంబంధం లేదన్నటువంటి భావంతో నేను ఈ గుణాల కంటే, ఈ మనస్సు కంటే, ఈ దేహానికంటే, ఈ ఆత్మ కంటే నేను అతీతుడని అనేటువంటి అచలమైనటువంటి మహాధైర్యంతో ఉంటాడు గుణాతీతుడు. అజ్ఞాని అలా కాకుండా చిన్న విషయానికి కూడాను వాడు ఏం చేస్తాడంటే బెదిరిపోతూ ఉంటాడు, సమత్వాన్ని కోల్పోతూ ఉంటాడు. ఈ గుణాతీతుని లక్షణాలని రేపటి 24వ శ్లోకంలో మరికొన్ని లక్షణాలను మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.